చిలకలూరుపేట మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు ఈరోజు విలేకరుల మిత్రులతో మాట్లాడటం జరిగింది. చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారికి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాట్లాడుతూ జగన్ 2.0 అనేది ఎలా ఉంటుందో చూపిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఒక విధమైనటువంటి భరోసా రావడంతో అనేక మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకొచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు విడుదల రజనీ గారు కూడా విడుదల రజనీ గారి మీద ఏ విధంగా కట్టు కథలు అల్లి కేసులు పెడుతున్నారో, విడుదల రజనీ గారి మరిది గారి మీద, వారి మామగారి మీద, తన భర్త మీద ఏ విధంగా కేసులు పెట్టిస్తున్నారో మాట్లాడుతూ 30 సంవత్సరాల రాజకీయం చేస్తాను నేను, మీకంటే జూనియర్ అయినటువంటి 7 సంవత్సరాల సీనియారిటీ ఉన్న నాకు, మీకు 40 సంవత్సరాల రాజకీయం ఉన్న మీకు పత్తిపాటి పుల్లారావు గారు, మీరు ఈ విధంగా తప్పుడు కేసులు మా మీద బనాయిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ గల్లీలో దాక్కున్నా ఖచ్చితంగా మీకు చట్టరీత్యా శిక్ష పడేటట్టుగా చేస్తామంటూ ఒక కట్టుదిట్టమైన వార్నింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ, మా నాయకులకు కానీ అనవసరమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి మా కార్యకర్తలను కనుక ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా చర్యలు మాత్రం మూల్యం మాత్రం భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఒక డైరెక్ట్ వార్నింగ్ అయితే విడుదల రజనీ గారు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2.0 అని చెప్పిన తర్వాత ఒక విధంగా కొన్ని వ్యవస్థలు కూడా ఇది ఎప్పుడైనా మన మీద ఎఫెక్ట్ పడుతుందేమో అనే ఉద్దేశంతో ఒక విధంగా సైలెంట్ అయ్యనే చెప్పాలి. విడుదల రజనీ గారు కూడా అటువంటి వార్నింగే ఇచ్చింది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ గారు కానీ లేకపోతే పత్తిపాటి పుల్లారావు గారు కానీ ఏ విధంగా స్పందిస్తారో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ.